సోదరిమణులారా, ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు అయితే మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ప్రాణ స్నేహితులారా, ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు కదా ఆయన. ఇప్పుడు మీకు రోమా పత్రికలో ఇచ్చిన బాప్తీసం కానీ, పత్రికలో ఇచ్చిన పునర్జన్మ సంబంధమైన స్నానంతో కూడిన బాప్తీసం కానీ, రోమా పత్రికలో పౌలు గారు చెప్పబడిన బాప్తీసం, ఈ మూడు ఒకటే. అయితే వ్యత్యాసాలు, చెప్పే విషయాల్లో కొంచెం తేడాలు ఉన్నాయి. మూడు విషయాల్లో పర్టిక్యులర్గా అర్థమయ్యేది ఎక్కడ అంటే రోమా పత్రికలో. రోమా పత్రిక 6వ అధ్యాయం అంతా బాప్తీసం గురించి రాయబడింది. యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడాలి, యేసుక్రీస్తు కూడా చనిపోవాలి, యేసుక్రీస్తు కూడా పాతిపెట్టబడాలి, యేసుక్రీస్తు కూడా తిరిగి లేపబడాలి. ఈ మూడు పాయింట్స్ కూడా పరిశుద్ధాత్మను గూర్చిన సంగతుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు పౌలు గారిని చూద్దాం. పౌలు గారు ఒకసారి ఆ కొరింథులో ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళాడు. కొరింథీ సంఘం. ఆ సంఘంలో ఆయనతో పాటు అపోల్లో కూడా వెళ్ళాడు. పౌలు అపోల్లో వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగ్గా. ఈ మాట సహజంగా ప్రతి పాస్టర్ నోట్లో నుంచి వస్తుంది. ఏమా బాప్తీసం పొందారా అంటారు, విశ్వసించారా యేసు ప్రభుని అంటారు. యేసు ప్రభుని విశ్వాసం మీలో విశ్వాసులు ఎంతమంది అమ్మా అంటే వాళ్ళ దృష్టి ఏంటి, బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది అని. మీలో విశ్వాసులు ఎంతమంది? పాస్టర్ గారు అంటాడు, మా సంఘం మొత్తం విశ్వాసులేనండి, వీళ్ళంతా బాప్తీసాలు బల్లారాధనతో మునిగి తేలుతున్నారు. ఎక్కువగా ఈ మాటలు పెద్ద పాస్టర్లను పిలిపించుకుంటారు మీటింగులు పెట్టే సమయాల్లో. అప్పుడు ఇలాంటి ట్రాఫిక్స్ వస్తాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు, అమ్మా మీరు విశ్వసించామని చెప్తున్నారు కదా, పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మను పొందటం అంటే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటండి, మా కాన్సెప్ట్ ఏమనుకుంటున్నాం, పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మతో బల్లారాధన తీసుకోవాలి, పరిశుద్ధాత్మ మూలంగానే మనం లోకంలో జీవించిన జీవితకాలం అంతా పరిశుద్ధాత్మ లెక్కల్లోనే ఉండాలి. పరిశుద్ధాత్మ పొందిన వాడికి ఎవరూ బోధించవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందినవాడు సత్య మార్గంలో ఉంటాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు దేవుని సంబంధిగా ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తీసం వలన ప్రతి మనుషుడు పరలోక పౌరుడు అవుతాడు. అందుకని అందరూ ఆత్మ సంబంధమైన బాప్తీసం పొందారు. అందరూ ఒకే పానాన్ని పానం చేశారు. పానం అనగానే బల్లారాధన, బాప్తీసం అనగానే పరిశుద్ధాత్మతో ఇచ్చే బాప్తీసం. ఇక్కడ పౌలు గారు ఇక్కడికి పై ప్రదేశాల్లో సంచరించి అపోల్లోతోనూ కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశాలన్నీ సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొంది ఉన్నారా అని వారిని అడగ్గా, వారేమంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదు అన్నారు. అంటే వాళ్ళకి అప్పుడు వరకు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియదని చెబుతున్నారు. పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు తెలియదు, పరిశుద్ధాత్మ కాపుదల తెలియదు, పరిశుద్ధాత్మ సంబంధమైన బోధలు తెలియదు, పరిశుద్ధాత్మ సంబంధమైన బాప్తీసం తెలియదు, పరిశుద్ధాత్మ సంబంధమైన
బల్లారాధన తెలియదు, మరి ఏమీ తెలియనప్పుడు పరలోకం ఎలా వెళ్తారు? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? బైబిల్ ఒక్కటే చెప్తుంది, అయ్యలారా నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి? నువ్వేం చేయని అవసరంలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు అంటున్నాడు. నువ్వు ఒక్కడ విశ్వసిస్తే నువ్వు నీ ఇంటి వారు రక్షించబడతారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడడానికి కారకులు ఎవరవుతారు? నువ్వే. నిన్ను బట్టే కదా దేవుని నామం దూషణ పాలయ్యేది కూడా. నిన్ను బట్టే దేవుని సంఘం రక్షణ మార్గంలో నడవాలి. ఇప్పుడు రక్షణ మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగింది చెరసాల నాయకుడు. సమాధానం ఇచ్చింది అపోస్తలులు. ఏమన్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ రక్షణ భాగ్యమే పరిశుద్ధాత్మ బాప్తీసం. పరిశుద్ధాత్మ బాప్తీసాన్ని గురించి వాళ్ళు మాకు తెలియదు అన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు చూసారా? 3వ వచనం, అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిద్దరని వారిని అడగగా వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పారు. అంటే బాప్తీసం పొందిన వాళ్ళు ఎలాంటి బాప్తీసం పొందారని అడిగితే ఎవరైనా యోహాను బాప్తీసమేనన్నారు. కానీ యోహాను ఏం చెప్పాడు అనేది అప్పుడు వాళ్ళకి తెలియలే, ఇప్పుడు జనాంగానికి తెలియట్లా. యోహాను ఏం చెప్పాడు? పౌలు గారు అంటున్నాడు, దేనిని బట్టి మీరు బాప్తీసం పొందిద్దరని అడగగా యోహాను బాప్తీసమేనని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చనని చెప్పాను. యోహాను మారు మనసు నిమిత్తమైన నీటి బాప్తీసం ఇచ్చాడు. కాబట్టి మారు మనసు నిమిత్తమైన నీటి బాప్తీసం దేనికి అంగీకారం? రాబోయే యేసుక్రీస్తును అంగీకరించటానికి ఈ బాప్తీసం తీసుకునేవాడు. మారు మనసు నిమిత్తమైన నీటి బాప్తీసం. ఎప్పుడు? ఆయన అప్పటికి బట్టబయలు అవలా. యేసుప్రభు వారు వచ్చి పరిచర్య చేయటం ప్రారంభించలా. అది యేసుప్రభు వారు ముందు యోహాన్ దగ్గరికే రావాల్సింది యోహాన్ దగ్గరికి. ఎందుకంటే పరిచర్య ప్రారంభించాలంటే యోహాను దగ్గరికి వెళ్ళి ఈయన బాప్తీసం తీసుకోవాలి యేసుప్రభు. సరే, యోహాన్ దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళాడు, యేసుప్రభు వారు వెళ్ళాడు. యోహాన్ ఏమన్నాడు ఆయన చూసి? నేను నీ దగ్గర బాప్తీసం పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చినావా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నీతి యావత్తు మనకి ఇలాగ జరిగించవలసినది ఇప్పటికి కానిమ్ము అన్నాడు. నీతి యావత్తు మనకి ఇలాగ జరగవలసి ఉన్నది ఇప్పుడు కానిమన్నప్పుడు ఏం కానియాలి? బాప్తీసం ఇవ్వనాలి. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అది యోహాను గారు చెప్పాడు, ఇదిగో నువ్వు బాప్తీసం ఇచ్చుండగా ఎవరి మీదైతే పౌరము పరిశుద్ధాత్మలాగా దిగునో ఆయనే మీకు పరిశుద్ధాత్మతో బాప్తీసం ఇచ్చాడని చెప్పాడు పౌలు గారు, యోహాను గారు. ఆ ప్రకారము యోహాను గారి జీవితంలో జరిగింది. యోహాను గారు ఏమంటున్నాడంటే, నేను నీ దగ్గర బాప్తీసం పొందాలిగా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగితే నీతి యావత్తు మనకి ఇలాగ జరిగించవలసినదిగా ఎప్పటికి కానిమన్నాడు. ఎప్పటికీ కానిమంటే ఎప్పటికీ కానిమ్మని కాదు, రెండో రాకడ వరకు అదే బాప్తీసం పొందకుండా కూర్చోండి. రెండో రాకడలో ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి పాదవి గతించను. అంటే ఆచారాలు పోయినాయిగా, ఆత్మ సంబంధం వచ్చింది. ఆత్మ సంబంధంలో అభిషేకం ఉంది, అభిషేకంలో దేవుని నీతి ఉంది, దేవుని నీతిలో దేవుని రాజ్యం ఉంది, దేవుని రాజ్యంలో దేవుని యొక్క సంకల్పం అంతా నెరవేరాలి. అందుకని ఈ కొరింథులో ఉన్నప్పుడు, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు ఈ విషయాలు జరిగాయి. విషయాలు జరిగినప్పుడు వారికి మీరు పరిశుద్ధాత్మను పొందకుండా మీరు ఎలా ఉన్నారు? ఏ నామంలో బాప్తీసం పొందారు? పరిశుద్ధాత్మ కదా పొందవలసింది అని అడిగినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అన్నారు. బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి వీళ్ళకి తెలియదంట.
మరి మీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు కాబట్టే నేను చెప్తున్నా. మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్లు పెట్టవచ్చు. పరిశుద్ధాత్మ బాప్తిసం మాకు తెలుసు, మేము పొందామని. మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం తెలుసు అన్నాక, పొందామన్నాక ఇక నా అవసరం మీకు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందిన వాడికి ఎవ్వరూ బోధించ అవసరం లేదు అని యోహాన్ గారు తన పత్రికలో రాసిచ్చాడు. వాళ్ళకి అంతా తెలిసిపోద్ది. ఇక సర్వప్రపంచం పరిశుద్ధాత్మను పొందిన వాడికి సర్వప్రపంచం పుట్టుపర్వతరాలు కానించి, సర్వప్రపంచం ఎన్ని విధాల మోసపోయిన కానించి, సర్వప్రపంచం యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడిన దాని దగ్గర గురించి, ఈ సర్వప్రపంచంలో యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి కంప్లీట్గా చెప్పగలిగిన వాడే పరిశుద్ధాత్మను పొందిన వాడి కింద లెక్క. అంతేగాని ఇవాళ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు డ్యాన్సులు వేయటం, ఎగరటం, గంతులు వేయటం, సింధులు వేయటం, ఎన్నో దుష్కార్యాలు చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు. నూనె ప్రార్థనలు అంటూ, స్వస్థత ప్రార్థనలు అంటూ, ఏది రుమాల ప్రార్థనలు అంటే వాళ్ళ రుమాలు పట్టుకుంటే వీళ్ళ వ్యాధులు పోతాయి అంట, వాళ్ళని పట్టుకుంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అంట. ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు చెప్పడానికి. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి పౌలు గారు అపోల్లోకి వచ్చినప్పుడు, అపోల్లో ఇంటికి వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతాలంతా కూడా పరిశీలన చేసి చూస్తే విశ్వసించిన వారందరూ కూడా ఆ దినాల్లో యేసు ప్రభు వారిని ఇచ్చే పరిశుద్ధాత్మను గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. కాబట్టి వారందరికీ ఈ పౌలు గారు ప్రశ్న వేశాడు, మీరు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతియే మీకు తెలియట్లేదు అంటున్నారు కదా, మరి అలాగైతే పరిశుద్ధాత్మే లేనప్పుడు మీరు బాప్తిజం ఎలా తీసుకున్నారు అని అడుగుతున్నాడు. చూడండి, మస్ట్ అండ్ షుడ్, పరిశుద్ధాత్మ లేకుండా బాప్తిజం తీసుకోవడానికి కుదరదు. కంపల్సరిగా పరిశుద్ధాత్మను పొందాలి. అయ్యలారా, పరిశుద్ధాత్మను పొందాలంటే నేనేం చేయాలనే వాక్యం బైబిల్లో లేదు. అయ్యలారా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలన్నది బైబిల్ చెప్పింది. బైబిల్ని ప్రశ్నించాడు అతను. బైబిల్లో ఉన్న ఆయన శిష్యులు ఏం చెప్పారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అంటున్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని మనము అత్యధికంగా పొందుకుని నిరీక్షణ కలిగిన వారే ఆయన రెండో రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన అవసరత మనకుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడు అనేది మనం అప్పుడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందిదురని అడగ్గా యోహాను బాప్తిజమే అని చెప్పిరి. అంతటా పౌలు యోహాను తన వెనక వచ్చు అని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమై బాప్తిజం ఇచ్చెను. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామములోనికి బాప్తిజం పొందిరి. అటు తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచనాలు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఈ 12 మంది పురుషులు సేవ చేసేవాళ్ళే, స్వార్థ చేసేవాళ్ళే. కానీ వీళ్ళు యొక్క లెక్కలేంటి? మారు మనసు నిమిత్తమైన నీటి బాప్తిజమే. కానీ పౌలు గారు వీళ్ళకి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ నిమిత్తమైన బాప్తిజం అంటున్నాడు. వాళ్ళేమో మాకు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే తెలియదు కానీ బాప్తిజం మాకెలా తెలుసు అంటే, సరే అయితే మీరు ఏ నామంలో బాప్తిజం పొందారంటే యోహాను బాప్తిజం అని చెప్పారు. యోహాను బాప్తిజం చెల్లదు కాబట్టి పౌలు గారు వాళ్ళందరికీ 12 మందికి బాప్తిజం ఇచ్చాడు. బాప్తిజం ఇచ్చిన తర్వాత వాళ్ళందరి మీద అటు తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అంటే బాప్తిజం పొందాడంటానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ తనలోకి వచ్చి నిరూపించుకోవాలి. నేను పొందిన పరిశుద్ధాత్మ గొప్పది, నాకు అందిన పరిశుద్ధాత్మ గొప్పది, నేను నమ్ముకున్న
ప్రతి విషయంలో కూడా నా దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. అలా చెప్పడం ఎవరికీ సాధ్యం కావట్లా. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన ప్రాణ స్నేహితులారా, సత్య సంబంధమైనది మొదట కలగలేదు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మరి మొదటి దాన్ని కొట్టివేయడానికి రెండో దాన్ని తెచ్చి ఆ ప్రకారం మన జీవన విధానాలను తన సంకల్పం ప్రకారం రక్షించుకుంటున్నాడని లేఖనాల్లో తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఆలోచించాలి. అయితే వారు ఆ మాటలు విని యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా వారందరూ పరిశుద్ధాత్మను పొందిరి. వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుచు మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు. గమనించాలి. కొంచెం నాకు రాత్రి అంతా నిద్ర లేదు, నిద్ర కునుకుపాటు బాగా వస్తుంది, కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నా మైండ్ అంతా వాక్యం మీద ఉంది కానీ నా మనసు అంతా నిద్ర మీదకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ 2 ప్రసంగాలను మీరు చూసి మీ విధానాలు దేవునితో పంచుకోవాలని మనం చేస్తున్నాను. చూశారు కదా, విన్నారు కదా. నేను ఎక్కడైనా సరే వాక్యం లేకుండా మాట్లాడుతున్నా. మూడో పరిచర్యను చేయడానికి నాకు నిద్ర ఆగట్లేదు. రాత్రి అంతా మెళుకు ఉండి ప్రార్థన చేయటం వల్ల మరి మీరు నన్ను కనికరించి క్షమించాలని మనం చేస్తూ మరి ఈ 2 ప్రసంగాలను మీరు చూస్తూ ఉండండి. కొంచెం కునుగుపాటు పడి మళ్ళీ 3వ ప్రసంగంలోకి వెళదాం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.